ఇరాన్ అణ్వాయుధాలు అమెరికాను కలవరపెడుతున్నాయి. వాస్తవానికి అధికారికంగా అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు. కానీ ఆ దేశం మాత్రం అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను తయారు చేస్తుంది. ఈ క్షిపణులే అటు అమెరికాను ఇటు ఇజ్రాయెల్ను టెన్షన్ పెడుతున్నాయి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ ట్రంప్ హెచ్చరికలను టెహ్రాన్ మాత్రం పట్టించుకోవడం లేదు. క్షిపణులు, బాలిస్టిక్ క్రూయిజ్ మిస్సైళ్లను పెద్ద ఎత్తున టెహ్రాన్ తయారు చేస్తుంది. మరోవైపు మిత్రదేశం రష్యా నుంచి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తుంది. దీంతో ట్రంప్ తమను వదలడని ఇరాన్ ముందే అంచనా వేసిందా, లేదంటే ముందస్తుగా ఆయుధాలను సిద్ధం చేసుకుంటుందా? ఒకవేళ యుద్ధమే జరిగితే ఎదురు దాడికి ఇరాన్ రెడీ అవుతుందా? వాచ్ ది స్టోరీ. ఇరాన్ నుంచి అమెరికాపై పుతిన్ దాడి చేస్తాడా? ఇరాన్కు సూపర్ ఫైటర్లను రష్యా ఇస్తుందా? యుద్ధమే వస్తే ఎదుర్కొనేందుకు ఇరాన్ రెడీనా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికవ్వడం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం ట్రంప్ సునామీ విజయానికి కారణమైంది. 47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ చైనాపై సుంకాలు, ఇరాన్పై ఆంక్షలతో విరుచుకుపడ్డాడు. అంతేకాదు పశ్చిమాసియాకు చెందిన దేశం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు 2 రోజుల క్రితం ట్రంప్ ఆతిథ్యమిచ్చాడు. ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ఓవల్ కార్యాలయాన్ని సందర్శించిన తొలి విదేశీ నాయకుడు నెతన్యాహూనే. ఇజ్రాయెల్ ప్రధాని పర్యటనతో పశ్చిమాసియాలో మిత్రదేశానికి అమెరికా అండగా ఉంటుందని ట్రంప్ క్లారిటీ ఇచ్చేశాడు. గత నెలలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. కొన్నేళ్లుగా ఇరాన్కు ప్రచ్ఛన్న శక్తిగా హమాస్ వ్యవహరించింది. ఈ పాలస్తీనా గ్రూప్ తన కార్యకలాపాల కోసం టెహ్రాన్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. హమాస్తో జరిగిన ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇరాన్ ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ 2 సార్లు పరస్పర దాడులకు దిగాయి. కానీ హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరాన్, ఇజ్రాయెల్ సైలెంట్ అయ్యాయి. అయితే ఈ సైలెన్స్ ఎన్నాళ్లు అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఇరాన్పై దాడికి ట్రంప్ వెనకాడకపోవచ్చు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడికి దిగేది కాదని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ యుద్ధం కూడా జరిగి ఉండేది కాదన్నాడు. తాను ఫస్ట్ టర్మ్లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ ఇబ్బందుల్లో ఉందని ట్రంప్ చెప్పాడు. అప్పట్లో హమాస్కు గానీ, హిజ్బుల్లాకు కూడా నిధులను ఇరాన్ ఇచ్చే పరిస్థితి లేదని ట్రంప్ వెల్లడించాడు. కానీ ఇరాన్ చమురును చైనా కొనుగోలు చేయడంతో త్వరగా టెహ్రాన్ సంపన్నంగా మారిందని ట్రంప్ వివరించాడు. అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని తాము కోరుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశాడు. ఉగ్ర గ్రూపులతో తనను అమెరికా అధ్యక్షుడిని ఇరాన్ హతమార్చేందుకు ప్లాన్ చేసిందని నెతన్యాహూ చెప్పాడు. పశ్చిమాసియాలో ఇరాన్ దురాక్రమణను తిప్పికొట్టేందుకు ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా అమెరికాతో కలిసి పనిచేస్తామని నెతన్యాహూ తెలిపారు. దీంతో ఇరాన్లో ఆందోళన మొదలైంది. వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను టెహ్రాన్ సంప్రదించింది. వాషింగ్టన్లో ఇజ్రాయెల్ ప్రధాని పర్యటించక ముందే ఇరాన్, రష్యా పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇరాన్ అణు ప్రాజెక్టులకు కూడా సహాయం చేస్తామని పుతిన్ హామీ ఇచ్చాడు. ఇరాన్ కేవలం అణు ఒప్పందాలకే పరిమితం కాలేదు, ఆయుధాల డీల్ను కూడా కుదుర్చుకుంది. 4.5 జనరేషన్ యుద్ధ విమానం సుఖోయ్ 35లను కొనుగోలు డీల్ కుదుర్చుకుంది. ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో ఇరాన్ సైనిక ఆధునీకరణ పనిలో పడింది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన Su-35 జెట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 2 యుద్ధ విమానాలు ఇరాన్కు చేరుకున్నాయి. మరో 48 సుఖోయ్ 35 యుద్ధ విమానాలను 2 ఏళ్లలో రష్యా డెలివరీ చేయనుంది. ఇరాన్ వద్ద ఉన్న పాత యుద్ధ విమానాల స్థానాన్ని Su-35తో భర్తీ చేయనుంది. అమెరికా తయారు చేసిన F-14 టామ్ క్యాట్స్, F-4 ఫాంటమ్స్తో Su-35 ఫైటర్లను రష్యా తయారు చేసింది. Su-35 ఫైటర్ జెట్ సింగిల్ సీట్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. దీనికి ఎయిర్ బస్ మల్టీమోడ్ పాసివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అర్రే రేడార్ ఉంటుంది. ఈ ఫైటర్ జెట్ ఏకంగా 8 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. ప్రధానంగా గైడెడ్, అన్గైడెడ్ బాంబులు, ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, అణుబాంబులతో Su-35 దాడి చేయగలదు. ఈ యుద్ధ విమానాన్ని రష్యా 2008లో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు రష్యా, చైనా వద్ద ఉన్నాయి. ఇప్పుడు వాటిని దక్కించుకున్న 3వ దేశంగా ఇరాన్ నిలుస్తోంది. అత్యాధునిక ఫైటర్ జెట్ల కోసం టెహ్రాన్ ఆసక్తి చూపినా ఇరాన్ సొంత ఆయుధాల తయారీని మాత్రం ఆపేయలేదు. గాజాలోని పాలస్తీనియన్ల త్యాగాన్ని గౌరవించేందుకు తాజాగా గాజా డ్రోన్ను తీసుకొచ్చింది. షాహీద్ సిరీస్లో ఈ గాజా డ్రోన్ డెడ్లీ వెపన్. షాహీద్ 149 డ్రోన్కు అత్యాధునిక ఫీచర్లను జతచేసి గాజా డ్రోన్ను రూపొందించింది.
ఇరాన్ వద్ద ఉన్న శక్తివంతమైన అతిపెద్ద డ్రోన్లలో ఒకటి గాజా డ్రోన్. ఇది 12 గైడెడ్, అన్గైడెడ్ బాంబులను మోసుకెళ్లగలదు. సుమారు 7,000 కిలోమీటర్ల దూరం గాజా డ్రోన్ ప్రయాణించగలదు. 24 గంటల పాటు నింగిలో నిఘా పెట్టగలదు. షాహిద్ 149 గాజా డ్రోన్తో పాటు ఇరాన్ పెద్ద ఎత్తున కొత్త ఆయుధాలను పరీక్షిస్తోంది. అందులో ఒకటే గదర్ 380ని ప్రయోగించింది. గదర్ 380 యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి. దీని పరిధి 1000 కిలోమీటర్లు. అంతేకాదు టెహ్రాన్ తన బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రదర్శించింది. దాని పేరు ఎతమాద్. ఎతమాద్ అంటే పర్షియన్ భాషలో నిజం. ఎతమాద్ అనేది మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ మిసైల్. ఇది 1700 కిలోమీటర్ల పరిధిలో దాడి చేయగలదు. ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలదు. ఈ క్షిపణి గైడెడ్ వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ప్ ప్రకారం ఇది అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లేలా రూపొందించారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా మరిన్ని బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజాష్కియాన్ ప్రకటించారు. అయితే ఇరాన్ అణుస్థావరాలపై తాము దాడి చేయబోమని ఇరాన్ పాలకులతో చర్చించి పరిష్కారం కనుక్కుంటామని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇరాన్లో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారని, కష్టపడి పనిచేస్తే ప్రజలు ఉన్నారని ట్రంప్ చెప్పాడు. ఇరేనియన్ల గురించి తనకు బాగా తెలుసని ట్రంప్ తెలిపాడు. కానీ ఇరాన్ నుంచి విపత్కర పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పాడు. అమెరికా అధ్యక్షుడితో చర్చలకు ఇరాన్ కూడా సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఇరాన్ విషయంలో ట్రంప్ను నెతన్యాహును కలవడం వెనుక భిన్నమైన వ్యూహం ఉండవచ్చు. కానీ ఇరాన్ కంటే ముందు ఇజ్రాయెల్తో కలిసి పనిచేసేందుకు ట్రంప్ ఆసక్తి చూపుతున్నాడు. అంటే పశ్చిమాసియా ప్రాంతం మరొక యుద్ధానికి వెళ్లే అవకాశం ఉందన్నమాట. అదే జరిగితే పశ్చిమాసియా ధ్వంసమవ్వడం ఖాయం.